హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన ఫస్ట్ సిరీస్లో మన సెకండ్ సిరీస్లో 7th వీడియో వచ్చేసి ఏంటంటే డిఫరెంట్ ట్రయాంగిల్స్లో ఆర్థోసెంటర్, సర్కంసెంటర్ అండ్ సెంట్రాయిడ్ అనేవి ఎక్కడ లొకేట్ అయి ఉన్నాయి అనే దాని గురించి మనం డిస్కస్ చేస్తాం. అంటే డిఫరెంట్ ట్రయాంగిల్స్లో ఈ 3 ఏవైతే మనం సెంటర్స్ గురించి అనుకుంటున్నామో అవి ఎట్లా లొకేట్ అయినాయి, దాంట్లో ఉన్న స్పెషల్ ఫీచర్స్ కానీ ఏంటివి మనం చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే నేను 3 ట్రయాంగిల్స్ మనం 3 డిఫరెంట్ ట్రయాంగిల్సే తీసుకుంటున్నాం. ఓకే, ఆ ట్రయాంగిల్స్ ఎట్లా దేన్ని బేస్ చేసుకొని డిఫైన్ చేసినామంటే యాంగిల్ని బేస్ చేసుకొని. ఓకే, దేర్ ఆర్ 2 కేటగిరీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఒక కేటగిరీ ఏంటంటే ట్రయాంగిల్స్ విచ్ ఆర్ బేస్డ్ ఆన్ ఇట్స్ లెంత్. సో లెంత్స్ని బేస్ చేసుకొని డిఫైన్ చేసిన ట్రయాంగిల్స్ ఉంటాయి, యాంగిల్స్ని బేస్ చేసుకొని డిఫైన్ చేసిన ట్రయాంగిల్స్ ఉంటాయి. సో ఇక్కడ మనము మన కాన్సెప్ట్ని యాంగిల్ని బేస్ చేసుకొని డిఫైన్ చేసిన ట్రయాంగిల్స్కే రెస్ట్రిక్ట్ చేద్దాం. అంటే దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ బేస్డ్ ఆన్ ఇట్స్ యాంగిల్స్. సో ఒకటి ఏంటంటే అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్, సెకండ్ వన్ వచ్చేసి అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్, థర్డ్ వన్ వచ్చేసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో దీస్ ఆర్ 3 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ బేస్డ్ ఆన్ యాంగిల్. ఓకే, బేస్డ్ ఆన్ సైడ్ అంటే మీకు ఏముంటాయి? స్కేలిన్ ట్రయాంగిల్ ఉంటుంది, అబ్ట్యూస్ స్కేలిన్ ట్రయాంగిల్, ఈక్వలేటరల్ ట్రయాంగిల్, ఇంకోటి ఏదో ఉంటుంది. ఓకే, అబ్ట్యూస్ అనుకుంటా, స్కేలిన్, ఈక్వలేటరల్, ఇంకొకటి ఏదో ఉంటుంది. సో బేస్డ్ ఆన్ సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ అది. సో బేస్డ్ ఆన్ లెంత్స్ ఆఫ్ ద ట్రయాంగిల్. సో ఇప్పుడు ఇది బేస్డ్ ఆన్ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్. సో ఇవి 3 ట్రయాంగిల్స్. ఓకే, ఇప్పుడు మీరు ఫస్ట్ ట్రయాంగిల్ చూడండి. ఫస్ట్ ట్రయాంగిల్ ఏంది? అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. సో అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే సింపుల్ ఏంటంటే అన్ని యాంగిల్స్ 90 కంటే తక్కువ ఉంటాయి అంతే. ఓకే, అన్ని యాంగిల్స్ 90 కంటే తక్కువ ఉంటాయి. ఏ యాంగిల్ అన్నా తీసుకోండి 90 కంటే తక్కువ ఉంటుంది. ఓకేనా? అర్థమైందా క్లియర్గా? ఓకే, డన్. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో మనకి సెంట్రాయిడ్, ఆర్థోసెంటర్, సర్కంసెంటర్ ఎట్లుంటాయో చూద్దాం. మీరు గమనించినట్టయితే ఆర్థోసెంటర్ కానీ, సెంట్రాయిడ్ కానీ, సర్కంసెంటర్ కానీ ఇన్సైడ్ ద ట్రయాంగిలే ఉన్నాయి. చూడండి, ట్రయాంగిల్ లోపలనే ఉన్నాయి. ఇది ట్రయాంగిల్ లోపలనే 3 పాయింట్స్ ఉన్నాయి. అండ్ మీరు గమనించినట్టయితే ఈ 3 పాయింట్స్ని మీరు జాయిన్ చేస్తే మీకు ఒక లైన్ వస్తుంది. చూడండి, వచ్చిందా లేదా? సో ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఈ 3 పాయింట్స్ ఈ లైన్ మీద ఉన్నాయా లేదా? ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్ ఏంది? ఆర్థోసెంటర్, సర్కంసెంటర్, సెంట్రాయిడ్ ఇవన్నీ ట్రయాంగిల్ లోపలనే ఉన్నాయి. అండ్ సెకండ్ పాయింట్ ఏంది? ఈ 3 పాయింట్స్ అనేది ఒకటే లైన్ మీద ఉన్నాయి. సో క్లియర్గా అర్థమైందా? నెక్స్ట్ ట్రయాంగిల్ వచ్చేసి అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్. అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే అందులో ఉన్న ఒక్క యాంగిల్ 90 degrees కంటే ఎక్కువ ఉంటుంది. ఓకే, ఒక్క యాంగిల్ 90 degrees కంటే ఎక్కువ ఉంటుంది. ఎంత ఉండొచ్చు 90 కంటే ఎక్కువ అంటే 110, 115, 120 ఎంత ఉండొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో మనకి చూద్దాం. ఫస్ట్ హెచ్ అంటే ఆర్థోసెంటర్ కదా, ఆర్థోసెంటర్ బయట ఉంది, ట్రయాంగిల్ బయట. నెక్స్ట్ జీ అంటే ఏంది? సెంట్రాయిడ్ ఎక్కడ ఉంది? ట్రయాంగిల్ లోపల. అండ్ ఎస్ అంటే ఏంది? సర్కంసెంటర్ ఎక్కడ ఉంది? బయట ఉంది. సో ఆర్థోసెంటర్, సర్కంసెంటర్ బయట ఉన్నాయి, సెంట్రాయిడ్ లోపల ఉంది. అండ్ మీరు గమనించినట్టయితే 3 పాయింట్స్ని జాయిన్ చేయండి. మీరు గమనించినట్టయితే ఒక స్ట్రేట్ లైన్ వస్తుందా లేదా? అంటే ఈ 3 పాయింట్స్ ఒక స్ట్రేట్ లైన్ మీద ఉన్నాయి కదా. ఎస్, హెచ్జిఎస్ ఒకటే స్ట్రేట్ లైన్ మీద ఉన్నాయి. క్లియర్ ఈ పాయింట్ కూడా. నెక్స్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పేర్లోనే ఉంది. ఒక యాంగిల్ 90 degrees ఉంటుంది అని అర్థం ఈ ట్రయాంగిల్లో. సో ఇది 90 degrees. బాగుంది. సో ఈ కేసు చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవి మనకు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్లో కానీ ఇంకా ఏమంటారు ఎట్లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇది చూడండి, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఆర్థోసెంటర్ ఎక్కడ ఉంది చెప్పండి? ఈ సైడ్ ఇంటర్సెక్ట్ అయిన పొజిషన్లో. ఇంటర్సెక్ట్ అంటే 2 మీట్ అయిన పొజిషన్లో. ఈ సైడ్ ఈ సైడ్ ఇంటర్సెక్ట్ అయిన పొజిషన్లో మనకి ఆర్థోసెంటర్ ఉంది. ఓకే, నెక్స్ట్ జీ కూడా ఒక పర్టికులర్ లొకేషన్లో ఉంది, కానీ దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఎస్ ఎక్కడ ఉంది చెప్పండి?
ఎస్ ఈజ్ లొకేటెడ్ ఎట్ ద మిడ్ పాయింట్ ఆఫ్ హైపోటెన్యూస్. అంటే సర్కమ్ సెంటర్ అనేది దీనికి ఏబి మిడ్ పాయింట్, ఏసీ మిడ్ పాయింట్ దగ్గర లొకేట్ అయి ఉంది. ఓకేనా? సో మళ్ళీ ఇక్కడ కూడా మీరు గమనించినట్టయితే హెచ్ని జీని ఎస్ని మీరు కనెక్ట్ చేస్తే మీకు స్ట్రేట్ లైన్ వచ్చిందంటే దాని అర్థమైంది ఈ 3 పాయింట్స్ అనేవి ఒక స్ట్రేట్ లైన్ మీద ఉన్నాయని అర్థం. సో నేను మీకు ఇది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే ఇవి మనకి తర్వాత తర్వాత చాప్టర్స్లో చాలా ఇంపార్టెంట్, అండ్ ఇవి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ కాన్సెప్ట్స్ తెలుసుకోవాలి. మనం తెలుసుకుంటేనే మనకి ఏమవుతుందంటే తర్వాత మనకి స్ట్రేట్ లైన్స్లో కానీ పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్లో కానీ మనకి చాలా ఫార్ములాస్ లేకపోతే చాలా కాన్సెప్ట్స్ ఈ ట్రయాంగిల్స్ తోటి ముడిపడి ఉంటాయి. ఓకేనా? సో క్లియర్గా అర్థమైంది కదా. అయితే ఇక్కడ ఈ మూడిట్లో ఒక కామన్ పాయింట్ ఉంది, చెప్పండి మీరు. ఈ 3 ట్రయాంగిల్స్లో ఒక కామన్ పాయింట్ చెప్పండి, అదేంది చెప్పండి. హెచ్జిఎస్ అనేది ఒకటే లైన్ మీద ఉండడం. ఇక్కడ కూడా హెచ్జిఎస్ ఒకటే లైన్ మీద ఉన్నాయి, హెచ్జిఎస్ ఒకటే లైన్ మీద ఉన్నాయి. అంటే ఈ 3 ట్రయాంగిల్లో ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్, సెంట్రాయిడ్ అనేవి ఒకటే లైన్ మీద ఉన్నాయి. సో ఇక్కడనే నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను చూడండి. ఎప్పుడైతే 3 లేదా 2 కంటే ఎక్కువ పాయింట్స్ ఒకటే లైన్ మీద ఉన్నాయనుకోండి, వాటిని కొలీనియర్ అని అంటాం. ఏమంటాం? కొలీనియర్. సపోజ్ ఇది లైన్ తీసుకోండి, 1 2 3. సో ఈ 3 పాయింట్స్ని మనం కొలీనియర్ ఎప్పుడు అంటామంటే ఈ 3 పాయింట్స్ ఒకటే స్ట్రేట్ లైన్ మీద ఉన్నప్పుడు. సో ర్యాండమ్గా 3 పాయింట్స్ తీసుకోండి, ఇది తీసుకున్నాం. ఇప్పుడు వీటిని జాయిన్ చేయండి. మీరు గమనించినట్టయితే ఇవి ఒకటే లైన్ మీద ఉన్నాయా లేదా, ఏబిసి. సో 3 పాయింట్స్ 2 లేదా 2 కంటే ఎక్కువ పాయింట్స్, 2 కాదు కానీ 3 కంటే ఎక్కువ పాయింట్స్ ఒకటే లైన్ మీద ఉంటే వాటిని కొలీనియర్ అని అంటాం. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 3 పాయింట్స్ ఒకటే లైన్ మీద ఉన్నాయంటే ఈ పాయింట్స్ని ఏమంటాం మనము? కొలీనియర్ అని అంటాము. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? హెచ్జిఎస్ ఈ 3 కొలీనియర్ అని అర్థం. ఎందుకంటే అవి ఒకటే లైన్ మీద ఉన్నాయి కాబట్టి. ఇక్కడ ఒకటే లైన్ మీద, ఇక్కడ ఒకటే లైన్ మీద, ఇక్కడ కూడా ఒకటే లైన్ మీద. సో అన్ని ట్రయాంగిల్స్లో మనకి కామన్ పాయింట్ ఇది. సో దీన్ని బట్టి మనం కాంక్లూజన్ ఏం రాసుకోవచ్చు? హెచ్జిఎస్ అనేవి కొలీనియర్. సో బాగుంది, హెచ్జిఎస్ అనేది కొలీనియర్, క్లియర్గా అర్థమైపోయింది. అండ్ మెయిన్గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి సంబంధించిన 3 చాలా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు హెచ్జిఎస్ కొలీనియర్ అన్నాం, ఓకే బాగుంది. ఇంకో ఇది హెచ్ పాయింట్, నెక్స్ట్ ఇది జీ పాయింట్, ఇది ఎస్ పాయింట్. అయితే ఇంకొక ఇంపార్టెంట్ ఫార్ములా అనుకోండి, నోట్ అనుకోండి, ఏంటంటే ఇందులో జీ అనే పాయింట్ ఉందా? జీ అంటే ఏంటి? సెంట్రాయిడ్. ఈ సెంట్రాయిడ్ ఆర్థో సెంటర్ని ఇంకా సర్కమ్ సెంటర్ని ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అంటే 2:1. అంటే దాని అర్థం ఏంటంటే జిహెచ్ బై జిఎస్ ఈజ్ ఈక్వల్ టు 2/1. అంటే దాని అర్థం ఏంటంటే జీ నుంచి హెచ్ డిస్టెన్స్ అండ్ జీ నుంచి ఎస్ డిస్టెన్స్కి రేషియో తీస్తే, రేషియో అంటే ఇట్లా కూడా రాసుకోవచ్చు, మనకి ఎంత వస్తుంది? 2:1 వస్తుంది అని చెప్తున్నాడు. అంటే సెంట్రాయిడ్ డివైడ్స్ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ హెచ్, ఇన్ ద రేషియో 2:1. సో మనం ఆల్రెడీ సెక్షన్ ఫార్ములా గురించి చదువుకున్నాము. ఓకేనా? సో ఇక్కడ మనకి హెచ్ఎస్ ఇచ్చి జీ కనుక్కోమంటాడు. అప్పుడు ఏం చేస్తాం మనము? సింపుల్గా సెక్షన్ ఫార్ములా అప్లై చేస్తాం. సెక్షన్ ఫార్ములా ఏంది? LX2 + MX1/L + M, LY2 + MYN/L + M. సో ఈ విధంగా మనం ఏంటంటే జీ పాయింట్ని కనుక్కోవచ్చు. ఒకవేళ మనకి హెచ్ఎస్ ఇచ్చింది అనుకోండి, జీ పాయింట్ కనుక్కోవచ్చు. సరే, కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఇది ఇవ్వలేదు అనుకుందాం, మనకి ఈ 3 పాయింట్స్ ఇచ్చిండు అనుకుందాం, x1 y1, x, y, x2 y2. సో ఇది కేసు చెప్పండి. మనకి సెక్షన్ ఫార్ములాలో 2 కేసెస్ ఉన్నాయి. ఒకటి రేషియో ఇచ్చి పాయింట్ కనుక్కోవడము, నెక్స్ట్ పాయింట్ ఇచ్చి రేషియో కనుక్కోవడము. సో ఫస్ట్ది రేషియో ఇచ్చి పాయింట్ కనుక్కోవడం అంటే సింపుల్గా మనము LX2 + MX1/L + M చేస్తాం. కానీ ఇక్కడ మనకి రేషియో ఇవ్వలేదు, మనకు తెలియదు అనుకుందాం 2:1 అని. అప్పుడు ఏం చేస్తాము? సింపుల్గా మనము ఇంకో ఫార్ములా వాడతాం. అదేంది? x - x1 - x/x2 x - x2 లేదా y - y1 - y
y మైనస్ y2. సో ఏదో ఒక ఫార్ములా వాడి సాల్వ్ చేసేస్తాం. సో క్లియర్గా అర్థమైందా? సో దానికి సంబంధించిన స్టేట్మెంట్ ఇక్కడ రాస్తున్నాం చూడండి. ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్, సెంట్రాయిడ్ లై ఆన్ ఎ సేమ్ లైన్. That is nothing but if 3 points lie on a same line, then they are said to be collinear. And G, centroid divides orthocenter and circumcenter in the ratio 2:1. Centroid divides orthocenter and circumcenter in the ratio 2:1. సో మనల్ని క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. మనకి ఆర్థోసెంటర్ ఇచ్చి సర్కమ్ సెంటర్ ఇచ్చి సెంట్రాయిడ్ కనుక్కోమంటాడు. మనకి రేషియో గుర్తుండాలి. 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది అనేది అక్కడ ఇయ్యాడు. సో 2:1 పెట్టుకొని ఫార్ములా అప్లై చేస్తే మనకి సెంట్రాయిడ్ వచ్చేస్తుంది. సో క్లియర్గా అర్థమైంది కదా? నేను ప్రతి ఒక్కటి డీటెయిల్గా చెప్పిన. సో క్లియర్ అర్థమైంది కదా? సో నా వీడియో మనం మీకు కొంచెం యూజ్ అవుతుంది, తెలుసు కదా ఏం చేయాలో, రైట్స్.